ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసు కృపా ప్రార్థనా మందిరం తరపున ప్రసారం అవుతున్న యేసు కృపా వాక్కు ధ్యానాంశము కొరకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క యేసు కృపా వాక్కు వీక్షిస్తున్న మీ అందరికీ, యేసు కృపా వాక్కును వింటున్న మీ అందరికీ మన నిజరక్షకుడును మన ప్రభువైన యేసు క్రీస్తుల వారి పేరట శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంలోనికి మనము ప్రవేశించుదాం. అందును బట్టి ప్రార్థనతో మన యొక్క ధ్యానాంశాన్ని ప్రారంభించుదాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడును మహోన్నతుడువైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ రాజా, ఈరోజు నాయన ప్రభా, మీ యొక్క పరిశుద్ధ లేఖనముల నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేయటానికి మా అందరికీ మీరు దయచేసిన ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మా దేవా, మేము ప్రచారం చేస్తున్న ఈ యొక్క వాక్య పరిచర్యను మీరింకను బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి, అభివృద్ధి దయచేయమని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నాయన ప్రభ, మీ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాయన ప్రభ, మా ధ్యానాంత సమయంలో కూడా మీరే మాకు తోడుగా ఉండమని మనవి చేస్తున్నాను. ఈ యొక్క యేసుకృపా వాక్కును ఎవరైతే వీక్షిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నాయన ఈ యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ శ్రద్ధగా ఆలకించి వారి హృదయంలో భద్రపరచుకుని ఈ వాక్యానుసారము వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవటానికి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించమని, ఈ వాక్యాన్ని మీ యొక్క నాయన ప్రభ రెక్కల నీడలో ఇంకను భద్రపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరట బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ లేఖనంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానించటానికి సిద్ధపడదాము. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకునేదాము. లూకా సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 18, 19 వచనాలను మనము చదువుకునేదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద, ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూనివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ప్రియులారా, ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగంలో తప్పిపోయిన కుమారుడి ఉదంతము మనకి విశదమవుతూ ఉన్నది. ప్రియులారా, అయితే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ఈరోజు మనము బుద్ధి అనేటువంటి అంశం గురించి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేయటానికి ఆశపడదాం. ప్రియులారా, బుద్ధి అంటే ఏమిటి? ఈ బుద్ధి మనుషులకు ఉంటుందా? బుద్ధి లేకపోతే మనుషుల పరిస్థితి ఏమిటి? ఈ బుద్ధి లేకపోతే మనుషులు ఏమి చేయాలి అనే విషయాలను పరిశుద్ధ లేఖనములో నుంచి మనము ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ యొక్క బుద్ధి అనే
అంశాన్ని మనము ఒకసారి గమనించినట్లయితే, నీకు బుద్ధి లేకపోతే సమస్యలన్నీ నీకే అనేటువంటి విషయాన్ని మనము కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి మనము ఒక్కసారి ఈ యొక్క బుద్ధిని గురించి డిక్షనరీ నిర్వచనాన్ని ఒకసారి మనము గమనించుదాం. ఎన్ ఎబిలిటీ టు think and act utilizing knowledge, experience, understanding, common sense and insight. ప్రియులారా, జ్ఞానము, అనుభవము, అవగాహన, ఇంగిత జ్ఞానము ఉపయోగించి ఆలోచించి నడుచుకునే సామర్థ్యమే బుద్ధి. బుద్ధి అంటే డిక్షనరీ నిర్వచనం ఏమీ తెలియపరుస్తున్నదంటే, మనిషికి ఉన్నటువంటి జ్ఞానం కానీ, అనుభవం కానీ, అవగాహన కానీ, ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచించి నడుచుకునే సామర్థ్యాన్నే బుద్ధి అంటారు. ఒకవేళ ఈ యొక్క బుద్ధి మనిషికి లేకపోతే, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద విజ్డమ్, ఇట్ విల్ బి ప్రాబ్లమ్స్ టు యూ. అదే విషయాన్ని మనం ఈరోజు మనము పరిశుద్ధ లేఖనములో నుంచి ధ్యానం చేద్దాం. ఈ యొక్క డిక్షనరీ నిర్వచనము ఇటు రీతిగా ఉంటే, సైకలాజికల్ డెఫినేషన్ కూడా మనకి కనిపిస్తున్నది. విజ్డమ్ ఈజ్ ద ఎబిలిటీ టు ఫాలో ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బుద్ధి అంటే ఉత్తమమైన చర్యను అనుసరించి నడుచుకునే సామర్థ్యము. ప్రియులారా, గమనించుదాము. ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి ఈ యొక్క వాక్యము, తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడిన వాక్యములో నిగూఢముగా దాగి ఉన్న అంశం ఏమిటంటే, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి బుద్ధి లేదు. అందుచేతనే కదా తండ్రి వద్దంటున్నప్పటికీ కూడా ఆస్తిని మరి పంచుకుని దూరదేశాలకు పోయి వ్యసనాలకు బానిస అయిపోయి చివరికి తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు అనుభవించి, అప్పుడు ఎప్పుడో తెలుసండి ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే, ఆ యొక్క పందుల తొట్టులో కుళ్ళిపోయినటువంటి, కంపు కొడుతున్నటువంటి ఆహారాన్ని తింటున్నప్పుడు బుద్ధి వచ్చిందండి. ప్రియులారా, గమనించండి. అప్పుడు అనుకుంటూ ఉన్నాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు, అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నదే, మరి నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నానే, నేను ఎంత తప్పు చేశాను అని బుద్ధి వచ్చాక ఆలోచన కలిగినట్టుగా కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కానీ అప్పటి వరకు ఈ యొక్క వాక్యంలో రాయబడిన మాటను మనము నిశ్చితంగా పరిశీలిస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17 నుంచి 19 వచనాల వరకు మనము చదివితే, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉన్నది. అంటే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి అప్పటి వరకు బుద్ధి లేదు, అప్పుడే వచ్చింది బుద్ధి. ఎప్పుడు వచ్చింది? మనము ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ మరి ఆయా ప్రాంతాల్లో మనము ఒకసారి ఒక తెలుగు సామెతను మనము గమనించినట్లయితే, 10 ఎకరాలు పోయిన తరువాత పద్ధతి వచ్చింది అని ఒక సామెత మనం వింటూ ఉంటాం. అట్టి రీతిగానే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు తన యొక్క యవదాస్తిని పాడు చేసుకుని ఆకలేసి మరి ఒక పందులను మేపేటువంటి యజమాని వద్ద కూలివానిగా చేరినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులరా. గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క ఆహారం అంటే ఆకలి అమితంగా వేయటము చేత ఆ యొక్క పందులకు వేసినటువంటి ఆ కుళ్ళిపోయిన అన్నాన్ని కూడా తినటానికి వెనకాడని పరిస్థితికి దిగజారిపోయాడు తప్పిపోయిన కుమారుడు. చూడండి ప్రియులరా, వారి యొక్క తండ్రి ఇంటి వద్ద చూస్తే అక్కడ కూలివాండ్రకు పంచభక్ష పరమాన్నాలు పెడుతూ ఉన్నాడు తండ్రి. కానీ తండ్రి మాటను వినకుండా, తండ్రి మాటను చెవిని పెట్టుకోకుండా తండ్రిని తోలనాడి ఆస్తిని మరి పంపకాలు చేసేమని ఒత్తిడి తీసుకొచ్చి ఆస్తినంతా తీసుకెళ్ళి పాడు చేసుకున్న తర్వాత బుద్ధి వచ్చినది అని రాయబడి ఉన్నది ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క రోజున మనమందరము కూడా పరిశీలన చేద్దాం, బుద్ధి అంటే ఏమిటి
అంటే మనము ఈ యొక్క డిక్షనరీ నిర్వచనము కానీ లేదా ఈ యొక్క సైకలాజికల్ నిర్వచనము కానీ మనము చూసాం. అయితే పరిశుద్ధ గ్రంథము కూడా ఈ బుద్ధి గురించి కొన్ని నిర్వచనాలను మనకి వెల్లడిపరుస్తూ ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, బుద్ధి గురించి ఏమని రాయబడి ఉన్నదో మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బుద్ధి లేనివారు ఎవరు అని మనము గమనించినట్లయితే 3 వ్యక్తులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. బుద్ధి లేనివాడు ఎవడు అని ఎవరన్నా ప్రశ్నిస్తే పరిశుద్ధ లేఖనముల నుంచి మనము మరి జవాబు చెప్పటానికి వాక్యం మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనము గమనించినట్లయితే వ్యర్థమైన వాటిని అనుసరించువాడే బుద్ధి లేనివాడు. మరి ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు వ్యర్థమైన వాటిని అనుసరించబట్టే కదా చివరికి తినటానికి తిండి దొరకక ఆకలేసి అలమటించిపోయి ఆ యొక్క పందుల యొక్క తొట్టెలో కుళ్ళిపోయి కంపు కొడుతున్న ఆహారాన్ని తినేదే పరిస్థితికి దిగజారిపోయాడు. ఎవరు అంటే బుద్ధి లేనివాడు వ్యర్థమైన వాటిని అనుసరించేవాడే బుద్ధి లేనివాడు. రెండవవాడు ఎవరు అనంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయంలో 12వ వచనంలో మరొక వ్యక్తి అక్కడ మనకి అగ్గుపరుచు ఉన్నాడు. అతను ఎవరంటే తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. మూడవది కూడా మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 26వ వచనంలో మనము చూసినట్లయితే ఎవడైతే తన మనస్సును నమ్ముకుని ఆ మనస్సును ప్రకారము నడుచుకుంటాడో జీవిస్తాడో వాడు బుద్ధి లేనివాడు. అంటే దేవుడిని అనుసరించడు, దేవుడిని నమ్ముకోడు. ప్రియులారా గమనించండి, దేవుని మాటను వినడు, వీడే బుద్ధి లేని వాడు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి మాట వినకుండానే వెళ్ళిపోయి చివరికి మరి ఎన్నో అగచాట్ల పాలైనట్టుగా మనకి కనపడుస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి బుద్ధి లేని వారు ఎవరు అంటే వ్యర్థమైన వాటిని అనుసరించువారు, తన పొరుగువారిని తృణీకరించువారు, తన మనస్సుని నమ్ముకునివాడు బుద్ధి లేనివాడు అని వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రియులారా, మనము ఒక విషయాన్ని గమనించుదాము. మరి బుద్ధి లేని వారు ఎవరు అని కనిపిస్తూ ఉన్నది, కానీ పరిశుద్ధ లేఖనములో కూడా బుద్ధి కలిగిన వారిని మనము చూస్తూ ఉన్నాము ప్రియులారా. చూడండి ప్రియులారా, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూస్తే దావీదు గారి గురించి ఒక మాట రాయబడి ఉన్నదండి. ఏమిటి అనంటే దావీదు గారిని సౌలు గారు ఎక్కడికి పంపించినప్పటికీ కూడా ఆయన వెళ్ళిన చోటల్లా కూడా ఆయన ఎంతో సుబుద్ధి కలిగి పని చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. దావీదు సౌలు తనను పంపిన చోటకల్లా నువ్వు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చేను అని రాయబడి ఉన్నది దావీదు గారిని గురించి. అంటే ఆయన సుబుద్ధి కలిగిన వాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తి కూడా మనకి మరి పరిశుద్ధ లేఖనంలో అగుపడుచున్నారు. ఆయన పేరు దానియేలు గారు. దానియేలు గారు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనము చూసినట్లయితే తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ దానియేలు ఆ లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. అధిపతులు తప్పకుండా వీరికి ఈ యొక్క దానియేలు గారు ఈ యొక్క 3లో చాలా ప్రధానమైన వాడు గనక ఈయన అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను అని రాయబడి ఉన్నదండి ప్రియులారా. ఈ యొక్క రెండో వ్యక్తి ఎవరంటే దానియేలు గారు. ఈయనకి ఎలాంటి బుద్ధి ఉన్నదంట? అతి శ్రేష్టమైన బుద్ధి ఉన్నది. చూడండి ప్రియులారా, మూడో వ్యక్తిని కూడా మనం గమనించినట్లయితే రాజులు గ్రంథము మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ సొలొమోను గారి గురించి అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను అని రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, దావీదు గారికి సుబుద్ధి, దానియేలు గారికి అతి శ్రేష్టమైన బుద్ధి, సొలొమోను గారికి జ్ఞానమైన బుద్ధి.
చూడండి ప్రియులరా, ఈ బుద్ధి గురించి ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో మనము చూస్తూ ఉన్నాము ప్రియులరా. అయితే ఇక్కడ బుద్ధి లేని వారు కనిపిస్తూ ఉన్నారు, బుద్ధి ఉన్నవారు కనిపిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులరా, మరి ఈ యొక్క బుద్ధి లేకపోతే ఏమి అవుతుంది? చాలామంది అంటున్నారు మేము బుద్ధి కలిగిన వారుగా ఉన్నామండి అని చెప్పుకుంటారు. కానీ బుద్ధి ఉన్నట్టయితే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? బుద్ధి కలిగి ఉంటే వారి యొక్క నడవడిక ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా వాక్యము మనకి విశదపరుస్తూ ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, బుద్ధి ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అనే విషయాల్ని మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనములో నుంచి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. చూడండి ప్రియులారా, ఒకవేళ ఈ మనుష్యులకు బుద్ధి లేకపోతే, చూడండి ప్రియులారా, బుద్ధి లేకపోతే ఏమైపోతారు? బుద్ధి లేని వారు ఏమవుతారు అని అంటే, అందుకు ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అందుచేతనే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయములో 14వ వచనాన్ని మనము చదివినట్లయితే, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచును అని రాయబడి ఉన్నదండి. మరి ఇప్పుడు ఈ బుద్ధి లేని కుమారుడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడండి? చీకటిలో నడిచాడు. చీకటికి సాదృశ్యం ఏమని కనిపిస్తూ ఉన్నదండి? చీకటికి సాదృశ్యము పాపముగా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ పాప మార్గములో ఈ తప్పిపోయిన కుమారుడు పయనించినట్లుగా మనకి తేట తెల్లమవుతూ ఉన్నది ప్రియులారా. అందును బట్టి కదా ఆస్తిని పాడు చేసుకున్నాడు, వ్యభిచార గృహాలకి ధనాన్ని తగలేసుకున్నాడు, దుర్వ్యసనాలకు బానిసైపోయాడు. ఎందుచేతనంటే బుద్ధి లేక చీకటిలో నడిచాడు. బుద్ధి లేని వాడికి జరిగేటువంటి అనర్థము, బుద్ధి లేని వాడి జీవితంలో జరిగే నష్టము మొట్టమొదటిది ఏమిటంటే వాడు చీకటిలో నడుస్తాడట. ఎవరో తెలుసండి? బుద్ధి లేని వాడు. ఈ తప్పిపోయిన కుమారుడు చీకటిలోనే నడవబట్టే తన స్థితిని దిగదార్చుకున్నట్టుగా మనకి అర్థమవుతూ ఉంది ప్రియులారా. గమనించండి ప్రియులారా, బుద్ధి లేని వారికి జరిగే మొట్టమొదటి నష్టము ఏమిటంటే వారు చీకటిలో నడుస్తారు. చీకటి అంటేనే వారికి ఇష్టం. చీకటిలో ఏం జరుగుద్దండి? చీకటిలోనే పాపం. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ చీకటిలోనే తప్పుడు పనులు చేయటానికి మరి పరుగెడుతూ ఉంటాడు. ఎవరో తెలుసండి? బుద్ధి లేని వాడు. ప్రియులారా, మనము గమనించినట్లయితే మనం యోహాను గారు రాసినటువంటి ఆ యొక్క సువార్త పాఠ్యభాగంలో మొదటి సువార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం ఒక్కసారి గమనించినట్లయితే, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగచేసి గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. చీకటిలో నడిచేవాడికి దారి ఎక్కడ తెలుస్తుందండి? ప్రియులారా గమనించండి, చీకటిలో నడిచేవానికి దారి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది? వాడు ఎటు వెళుతున్నాడో తెలీదు, పాపం వైపే పోతూ ఉంటాడు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ చీకటి వైపు అంటే సాతాను వైపు వెళుతూ ఉన్నాడు ఎవరు? బుద్ధి లేనివాడు. కానీ వెలుగు వైపు మాత్రం రావటానికి అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వెలుగులో ఒకవేళ తప్పుడు పనులు చేస్తే అవి బహిర్గతం అయిపోతాయి, చీకటిలో చేసేవి కనపడవు కదా అని మూర్ఖత్వంతో ఆ యొక్క చీకటిలో నడుచుకుంటూ ఆ చీకటిలో పయనిస్తూ ఆ యొక్క తప్పుడు పనులు చేసుకుంటూ బుద్ధి లేనివాడు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియులారా గమనించినట్లయితే మనము చూస్తూ ఉన్నాము, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఎవరు? దేవుని యందు ఎంత మాత్రము చీకటి లేదు. కానీ ఆ వెలుగు ఉన్నటువంటి యేసయ్య వైపు నడవటానికి ఎవరికి ఇష్టం ఉండదండి. ఇంటి వెలుగులో పాపము చేయటానికి సాధ్యము కాదు గనక చీకటిలోనే పాపము చేయాలనేటువంటి తపనతోటి తృష్ణతోటి ఈ యొక్క మనుష్యులు బుద్ధి లేని వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారండి ప్రియులారా. ఈ లోకానికి వెలుగు వచ్చెను అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఈ చీకటిని ప్రేమించేవాడు ఎవరు అని మనకు అర్థమవుతుందంటే బుద్ధి లేని వాడు.
ప్రియులారా గమనించండి, ఈ బుద్ధి లేనివాడు చీకటి యందు మాత్రమే వాడు నడుస్తూ ఉంటాడు, చీకటిలో మాత్రమే వాడు పయనిస్తూ ఉంటాడు, చీకటి పనులు మాత్రమే వాడు చేస్తూ ఉంటాడు. చీకటి అనగానే పాపము సాతానికి సాదృశ్యముగా ఉన్నది ప్రియులారా. దీని అంతటికి కారణం ఏమని రాయబడింది వాక్యం అంటే బుద్ధి లేకపోవుట చేత. రెండవది కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో 107వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క బుద్ధిహీనులు తమ యొక్క దుష్ట ప్రవర్తన చేత వారి యొక్క దోషమైన పనుల చేత బాధను తెచ్చుకుందురు అని రాయబడి ఉన్నది. ఈ మనుషుల మీదకి బాధ రావటానికి ఏమిటండి కారణం అంటే వారికున్న బుద్ధిహీనతను బట్టి చేసేటువంటి దుష్కార్యములు, చెడు పనులు, దోషమైనటువంటి కార్యములు ఈ మనుష్యుల మీదకి బాధను తెచ్చిపెడుతూ ఉన్నాయంట. ప్రియులారా గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయంలో నీ యొక్క బాధకును నీ శ్రమకును కారణం ఏమిటో తెలుసా, నీవు చేసిన పాపమే అని అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. అందును బట్టి ఈ బుద్ధిహీనులు వారి యొక్క దుష్ప్రవర్తన చేతను వారి యొక్క దోషము చేతను బాధను తెచ్చుకుందురు. బాధలు రావటానికి బుద్ధి లేకపోవటమే కారణముగా కనిపిస్తూ ఉన్నది. ఇది రెండవ కారణము. మనుషుల మీదకి వచ్చేటువంటి శ్రమలకి బాధలకి కారణం బుద్ధి లేకపోవటం. ఈ బుద్ధి లేని వారికి వచ్చేటువంటి నష్టము బాధను తెచ్చుకుంటారు. ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా కొరింథీయులకు రాసిన మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనము గమనించినట్లయితే మోసపోవద్దు, మీరు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, స్వతహాగా ఈ తప్పిపోయిన కుమారుడు తాగుడికి బానిసైన వాడు కాదు, కానీ అతని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని బట్టి, చెడు సహవాసాలు పెరగటం బట్టి, అత్యధికమైన ఫ్రెండ్స్ దరిచేరబట్టి, వారికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి ఇతను కూడా చెడిపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా ఆలోచన చేద్దాం. అందుచేతనే బుద్ధి లేకుండా మనుషులు ప్రవర్తించి దుష్ట సాంగత్యము చెయ్యకూడదు అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా ఈ దుష్టుడు అంటే ఈ బుద్ధి లేనివాడు మరింత భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడంట. ఏమిటో తెలుసా, ఈ బుద్ధి లేనివాడు దేవుడు లేడు అని హృదయంలో అనుకుంటాడంట. కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు. దేవుడు లేనివాడే అనేవారు ఎవరు అంటే బుద్ధి లేనివారు, చెడిపోయిన వారు. అందును బట్టి బుద్ధి లేకపోవట చేత ఈ మనుష్యులు చెడిపోతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఇది రెండవది. మూడవది కూడా మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే బుద్ధిహీనంగా ఉన్నవారు అంటే బుద్ధి లేకుండా నడిచేవారు, బుద్ధి లేకుండా ప్రవర్తించేవారు, బుద్ధి లేకుండా జీవించేవారు అవమానభరితులు అగుదురు అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా ఎవరండి అవమానాలను పొందేవారు అని మనం గమనించినట్లయితే బుద్ధి లేని వారు. ఈ బుద్ధి లేకపోవట చేత వారు నడిచే నడవడిక వల్ల, వారు చేసేటువంటి క్రియల వల్ల వారి మీదకి వారే అవమానాన్ని తెచ్చుకుంటారు అని సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియులారా చూడండి ప్రియులారా, ఈ యొక్క బుద్ధి లేకపోవటం అవమానాన్ని ఏ విధంగా తెలియపరుస్తూ ఉన్నది అని అంటే మనము చూస్తూ ఉన్నాము. అక్కడ నహూము గ్రంథంలో రాయబడినటువంటి మాటను మనము గమనించినట్లయితే నినివే పట్టణం గురించి అక్కడ ఎల్కోషువాడగు నహూముకు దేవుని దర్శనంలో చెప్పబడిన మాట మనము గమనించవలసిన వారిగా ఉన్నాం. ప్రియులారా నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధనై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనములకును నీ యొక్క మానమునకును రాజ్యములకును నీకు అవమానమును నేను బయలుపరుస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా, 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము చేసి నిన్ను అవమానపరిచేదను. కారణం ఏమిటో తెలుసా, ఆ బుద్ధిహీనత చేత చేసినటువంటి తప్పిదాన్ని బట్టి
ఆ యొక్క నినివే పట్టణంలో జరిగినటువంటి ఘోరమైన పాపాన్ని బట్టి ఆ యొక్క పట్టణానికి అవమానము దేవుడు రప్పిస్తున్నాడు అని నహూము గ్రంథంలో 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే ఇక బుద్ధి లేని కారణము చేత వారి మీదకి వారే అవమానాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. బుద్ధి ఉన్నట్టయితే ఈ లోకరీతిగా మనం గమనిస్తే బుద్ధి లేకపోవటం చేత ఈ మనుష్యులు వరుసవావులు లేకోకుండా తప్పిదాలు చేస్తూ ఉన్నారండి. చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా వ్యభిచారానికి లోనైపోతూ ఉన్నారండి. దీని అంతటికీ కారణము బుద్ధి లేకపోవటం చేత. అలాంటి వారి మీదకి ఏమొస్తూ ఉన్నదట? అవమానము వస్తూ ఉన్నది అని రాయబడి ఉన్నది. బుద్ధి లేని వారికి జరిగేటువంటి నష్టము, 3వది అవమానము జరుగును. 4వది కూడా మనము గమనించినట్లయితే ఈ బుద్ధి లేనివాడు ఎప్పటికీ వృద్ధిలోకి రాడు అని హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడి ఉన్నది ప్రియులరా. గమనించండి ప్రియులరా, అక్కడ రాయబడినటువంటి మాటను మనము క్షుణ్ణంగా మనం పరిశీలన చేసినట్లయితే, ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధిలోకి రాడు అని రాయబడి ఉన్నది. బుద్ధి లేనివాడు ఎప్పటికీ కూడా వృద్ధిలోకి రాడు అని రాయబడి ఉన్నది ప్రియులారా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి లేకపోవటం చేత మనకి మనుషులకు జరిగేటువంటి నష్టము 4వది వృద్ధిలోకి రాడు. గమనించినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట మనకి కనపడుతూ ఉన్నది ప్రియులారా. అక్కడ యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, ఎవరు? దేవుని ఆత్మ జకర్యా మీదకు వచ్చినప్పుడు అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు? కాబట్టి మీరు వర్ధిల్లరు. కారణం ఏంటో తెలుసా? మీరు వృద్ధిలోకి రారు. కారణం ఏంటో తెలుసా? మీరు యెహోవాను విసర్జించి తిరిగి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు నాకు ఆయన ఆత్మ ద్వారా తెలియపరిచాడు అని జకర్యా గారు అంటూ ఉన్నారు. అంటే నీవు అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏమిటి? నీవు వర్ధిల్లకపోవటానికి కారణం ఏమిటి? నీవు వృద్ధిలోకి రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీవు దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి బుద్ధి లేనివాడిగా బ్రతుకుచుండుట చేత. గమనించండి ప్రియులారా, ఇది 4వది. 5వది కూడా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో 32వ వచనంలో మనం గమనిస్తే, ఎవరైతే దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి బుద్ధి లేకుండా బ్రతుకుతారో వారు నాశనమైపోతారు అని రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము మైమరిచి నిర్మూలనమగుదురు అని రాయబడి ఉన్నది ప్రియులారా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి లేకపోవటం చేత మనిషికి 5 నష్టాలు జరుగుతూ ఉన్నవి అని మనకి అగుపడుచు ఉన్నది ప్రియులారా. మొదటిది, బుద్ధి లేకపోవటం చేత మనిషికి జరిగేటువంటి నష్టాల్లో మొదటిది, వాడు చీకటిలోనే జీవిస్తాడు, చీకటిలోనే బ్రతుకుతాడు, చీకటిలోనే నడుస్తాడు. 2వది, బాధను తెచ్చుకుంటాడు. 3వది, అవమానాన్ని పొందుకుంటాడు. 4వది, అభివృద్ధిలోకి రాడు. 5వది, నాశనమైపోతాడు. దీని అంతటికీ కారణము బుద్ధి లేకపోవుట చేత. అందుకనే ప్రియులరా, వాక్యము మానవులందరితో మాట్లాడుతూ ఉన్నది. వాక్యము మనుష్యులందరితో మాట్లాడుతూ ఉన్నది. ఏమనో తెలుసా? మనము గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 4-5 వచనాలు చదివితే, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకు నా కంఠస్వరం వినిపించుచున్నాను. బుద్ధిహీనులారా, ఏమని రాయబడి ఉన్నదండి? బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదో యోచించి చూడుడి అని రాయబడి ఉన్నది. స్టార్టింగే ఆ యొక్క వాక్యంలో రాయబడింది మానవులారా. మనుషులను ఉద్దేశించి వాక్యము చెప్తూ ఉన్నదండి. ఏమో తెలుసా? మీరు బుద్ధిహీనంగా బ్రతుకుతున్నారు, బుద్ధి లేకుండా బ్రతుకుతున్నారు, బుద్ధి అనేది మీ దగ్గరికి రానివ్వకుండా బ్రతుకుతున్నారు. అసలు బుద్ధి ఎట్టిదైనదో యోచించారా? ఎప్పుడైనా గమనించారా అని వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. మనం అభివృద్ధి చెందకపోయినప్పటికీ, బాధలు అనుభవిస్తున్నప్పటికీ, పాపాలు చేస్తున్నప్పటికీ, వృద్ధిలోకి రాకపోయినప్పటికీ, ఒకవైపు నుంచి సమస్యలు సుడిగుండములో కొట్టుకుపోతున్నప్పటికీ,
ఒకవైపు నుండి అవమానాల భారాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఈ మనుష్యులు కారణాన్ని విశ్లేషించుకోలేకపోతూ ఉన్నారండి. ఏమిటి కారణం అంటే మనుష్యులు బుద్ధి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ఆ బుద్ధి లేకుండా బ్రతుకుట వలనే కదా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏమైపోయిందండి? అవమానాలు పొందలేదా? చివరికి ఆ యొక్క పందుల మేపటానికి ఉద్యోగం ఇచ్చినటువంటి యజమాని సైతము కూడా, అరెరే నీవు నా పందులు తినేటువంటి ఆ కుళ్ళిపోయినటువంటి అన్నాన్ని నువ్వు తింటావా? ఆ ఆహారాన్ని నా పందులు లేకుండా, నా పందులకి లేకోకుండా నీవు తింటావా అని తన్ని తరిమేశారండి తప్పిపోయిన కుమారుణ్ణి. ఎంతటి అవమానం అండి! ఒకవైపు తండ్రి దగ్గర అనేక మంది పనివాండ్రు ఉన్నారు, వారికి చక్కటి సమృద్ధికరమైన ఆహారము దొరుకుతూ ఉన్నది. ఈ కుమారుడు బుద్ధి లేకపోవడం చేత అవమానాన్ని పొందుకున్నాడు. చీకటిలో నడవటం వల్ల అవమానాన్ని తెచ్చుకున్నాడు. దుష్ట సాంగత్యము చేయుట చేత వాడు చెడిపోయి బాధను తెచ్చుకున్నాడు అని మనకి విశదమవుతుంది ప్రియులారా. గమనించండి ప్రియులారా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, మానవులారా, ఓ మానవులారా, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదో ఒక్కసారన్నా గ్రహించండి, బుద్ధి ఎలాంటిదో తెలుసుకోండి అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 4-5 వచనాల్లో రాయబడి ఉన్నది ప్రియులారా. ఎందుకు దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, ఎందుకు దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? మనము గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది ప్రియులారా. ఏమిటి ఆ మాట అంటే, ఎవరైతే బుద్ధి లేకుండా బ్రతుకుతారో అలాంటి వారి పట్ల దేవునికి ఇష్టం ఉండదట. చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టమే లేదు. అందుకే దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతుంది, మానవులారా, బుద్ధిహీనులారా, ఇకనైనను బుద్ధి ఎలాంటిదో ఆలోచిస్తారా? బుద్ధి ఎలాంటిదో గమనిస్తారా అని వాక్యము రాయబడి ఉన్నది. యోచించండి, ఆలోచించండి అని వాక్యము చాలా రూఢిగా మన యొక్క అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ వీక్షకులారా, ప్రియ శ్రోతలారా, గమనించండి. ఇప్పటి వరకు ఒకవేళ మీ జీవితంలో కూడా బుద్ధి కొరతగా ఉన్నదా? మీ బ్రతుకులు కూడా బుద్ధి లేకుండా ఉన్నారా? అయితే ఆలోచన చెయ్యండి. ఈ బుద్ధి ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఆ బుద్ధిని మనము సంపాదించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. ఎలాగ సంపాదించుకోవాలి అని మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడి ఉన్నది, జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము అని రాయబడి ఉన్నది. నీవు నీ కష్టార్జితమంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలట. ప్రియులారా, గమనించండి, బుద్ధి లేకపోతే ఆ బుద్ధిని మనము సంపాదించుకునే వారిగా ఉండాలి. మనము తినటానికి ఆహారము లేకపోతే మరి రకరకాల జీవనోపాధి పనులు చేసుకుని ఈ మనుషులు ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు ఆ యొక్క కడుపు నింపుకోవటానికి. మరి ఈ యొక్క మనుషులకు బుద్ధి లేకపోతే ఆ బుద్ధిని సంపాదించుకోవాలి కదా. అందుచేతే వాక్యము మాట్లాడుతున్నది, నీ యొక్క కష్టార్జితమంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము అని రాయబడి ఉన్నది ప్రియులారా. మరి ఈ యొక్క బుద్ధి మరి ఎక్కడ దొరుకుతండి? మనకు ఒకవేళ బుద్ధి లేకపోతే బుద్ధిని సంపాదించుకోవాలండి. అంతేకాదు కానీ సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే, నా కుమారుడా, నా జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. ఒకవేళ ఇప్పటి వరకు మన జీవితంలో మన బ్రతుకులో బుద్ధి లేకపోతే ఆ బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి సంపాదించుకోవటానికి కాను మన సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవాలి. అంతేకాదు కానీ దేవుని యొక్క బోధకు చెవియొగ్గాలి అని రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రియులారా, మరి ఈ బుద్ధి ఎక్కడ దొరుకుతుందండి? ఈ బుద్ధి ఎవరు అమ్ముతారు మనకి?
మనకి రైస్ కావాలంటే షాపుల్లోనూ మాల్స్లోనూ దొరుకుతూ ఉన్నాయి. దుస్తులు కావాలంటే షాప్స్లో దొరుకుతూ ఉన్నాయి. మరి బుద్ధి కావాలండి. మనుషులకి బుద్ధి లేదు కదా. ఈ బుద్ధి లేని కారణము చేత చీకటిలో నడుస్తున్నారు కదా. ఈ బుద్ధి లేని కారణము చేత బాధలను తెచ్చుకుంటున్నారు కదా. ఈ బుద్ధి లేని కారణము చేత అవమానాలు పొందుతున్నారు కదా. మరి ఈ మనుషులకు బుద్ధి కావాలండి. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ బుద్ధి అని మన పరిశుద్ధ లేఖనంలో నుంచి గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఏమని రాయబడి ఉన్నదో చూద్దాం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈ బుద్ధి దేవుని దగ్గర దాచబడి ఉన్నదండి. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనం బుద్ధిని తీసుకోవాలి. అందుచేతనే సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివిన రీతిగా ఆయన జ్ఞానోపదేశమును ఆలకించాలి. వివేకము గల బుద్ధి గల ఆయన బోధకు చెవియొగ్గాలి. అప్పుడు మాత్రమే నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు అని రాయబడి ఉన్నది. ప్రియులరా, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించుదాము. ఈ బుద్ధి దేవుని వద్ద ఉన్నది. ఆయన దగ్గర గుప్తములైనంటే దాచబడి ఉన్నది. ఆయనని అడగాలి, తండ్రి నాకు బుద్ధి లేదు, ఆ బుద్ధి లేని కారణము చేత నేను పాపమనే చీకటిలో పయనిస్తూ ఉన్నాను కదా, నాకు బుద్ధి దయచేయి తండ్రి అని ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి. దేవుడిని అడిగేవారిగా ఉండాలి. ప్రియులారా, గమనించారా, దేవుడు అనుగ్రహించే ఈ బుద్ధిని మనము సంపాదించుకున్నట్లయితే దేవుని వద్ద ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధిని మనము సంపాదించుకోగలిగితే ఈ మనుషులకు 7 రకాల ప్రయోజనాలు వనగురుతాయి. ఈ బుద్ధి మనిషికి ఉన్నట్లయితే 7 బెనిఫిట్స్ని పొందుకోవటానికి దేవుడు ఆయన అనుగ్రహాన్ని మనకి దయచేయబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులరా, పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి ఆ 7 రకాల ప్రయోజనాలు మనుషులకు ఏ విధంగా సమకూరుతాయో గమనించుదాము. ప్రియులారా, మొట్టమొదటిది సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో మొట్టమొదటి బెనిఫిట్ కనిపిస్తూ ఉన్నది. అదేమిటనగా, ఈ బుద్ధిని ఎవరైతే సంపాదించుకుంటారో, ఈ బుద్ధిని ఎవరైతే పొందుతారో ఆ బుద్ధి వారిని కాపాడుతుంది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, అంతేకాదు కానీ ఈ యొక్క వాక్యములో లిఖించబడిన అంశాన్ని పరిశీలించగలిగితే బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును అని రాయబడి ఉన్నది. ఈ యొక్క బుద్ధి కలిగిన మనుష్యులకు ఆ బుద్ధి ఒక సెక్యూరిటీ గార్డులాగా చుట్టూ కాపలగా ఉంటుంది అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇది మొదటి ప్రయోజనం, ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ది మనము గమనించినట్లయితే సామెతల గ్రంథంలోని 4వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో 3 ప్రయోజనాలు మనకి అగుపడుచు ఉన్నవి. 2వ ప్రయోజనాన్ని మనం గమనించినట్లయితే, ఆ బుద్ధిని నీవు సంపాదించుకున్న బుద్ధిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. 2వ ప్రయోజనం, ఈ బుద్ధి కలిగిన వారు హెచ్చించబడతారు అని రాయబడి ఉన్నది. 3వ ప్రయోజనము, దానిని కౌగిలించుకున్న ఎడల అది నీకు ఘనతను తెచ్చిపెట్టును అని రాయబడి ఉన్నది. ప్రియులారా, చూడండి ప్రియులారా, ఈ బుద్ధి కలగబట్టే, ఈ బుద్ధి ఉండబట్టే దావీదు గారికి, దానియేలు గారికి ఎంతో ఘనత దక్కింది. అది పరిశుద్ధ లేఖనములో స్పష్టంగా తెలియపరచబడింది. ప్రియులారా, 4వ ప్రయోజనము చూసినట్లయితే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చూడండి ప్రియులరా, ఎంతోమంది ఎన్నో విధాలుగా పలు ప్రయత్నాలు చేసి ఘనతను సంపాదించుకోవాలనుకుంటూ ఉంటారు. ఒక రాజ కిరీటాన్ని పొందాలని ఆశపడుతూ ఉంటారు. అయితే అది లభ్యము కావాలంటే, అది మనకి సొంతము కావాలంటే ఈ మనుషులకు బుద్ధి అవసరముగా కనిపిస్తూ ఉన్నది.
ఐదవది కూడా మనం గమనించినట్లయితే దానియేలు గారు రాసిన గ్రంథములో 12వ అధ్యాయంలో 10వ వచనములో ఆ మాట మనకు కనపడుతున్నది. అనేకులు తమ్మును తాను శుద్ధిపరుచుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు, దుష్టులు దుష్కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. ఒకవేళ నీకు బుద్ధి ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఏది మంచో ఏది చెడో గ్రహించేటువంటి ఆ యొక్క తెలివిని జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఈ బుద్ధి లేకపోవటం చేత దుష్కార్యాల వైపు ఈ మనుషులు పయనిస్తూ ఉన్నారు, తెలుసుకోలేకపోతూ ఉన్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే బుద్ధి కలిగిన వారు ఉంటారో వారు మంచి చెడులను గ్రహిస్తారు. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు అనే విచక్షణను కలిగి ఉంటారు. ఇది 5వ ప్రయోజనం. 6వ ప్రయోజనాన్ని కూడా మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. చూడండి ప్రియులరా, ఒకవేళ దేవుడు అనుగ్రహించే ఈ బుద్ధిని, దేవుడు మనకిచ్చే ఈ బుద్ధిని మనము సంపాదించుకున్నట్లయితే ఈ యొక్క బుద్ధి ఒకవేళ ఏదైనా అపాయము మనకి సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ అపాయము నుంచి ఉపాయాన్ని కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నది ఈ బుద్ధి. ఒకవేళ ఈ బుద్ధి లేకపోతే అపాయం వచ్చినప్పుడు ఆపదలో పడిపోతారు ఈ మనుష్యులు అని వాక్యము రూఢిగా మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా గమనించండి ప్రియులారా, 6వ ప్రయోజనము, బుద్ధి ఉన్నట్లయితే అపాయము వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకునే ఉపాయము దొరికి ఆపదలో పడకుండా కాపాడుతూ ఉండేది బుద్ధి. 7వది కూడా మనం గమనించినట్లయితే ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయంలో 13వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరక ఉండును. ఎక్కడైతే చెడు జరుగుతూ ఉన్నదో, ఎక్కడైతే చెడు కనిపిస్తూ ఉన్నదో ఆ సమయంలో బుద్ధి కలిగిన వాడు ఓరక ఉంటాడు. ప్రతి విషయాల్లో తలదూర్చకుండా మంచి చెడులను గ్రహించి మంచి విషయాలకు మాత్రమే తలదూర్చి చెడు విషయాలకు దూరముగా ఉంటాడు. ఎవరు? బుద్ధి కలిగిన వాడు. అందును బట్టే వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది, బుద్ధి కలిగి ఉండండి. బుద్ధి లేకపోతే బుద్ధిని సంపాదించుకోండి. ఈ బుద్ధి దేవుని వద్ద ఉన్నది. బుద్ధి సర్వసంపదలు, జ్ఞానము సర్వసంపదలు ఆయన యొద్ద నిక్షిప్తమై ఉన్నవి, గుప్తమై ఉన్నవి. కనుక ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బుద్ధిని మనము సంపాదించుకోవాలి. ప్రియులారా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ వీక్షకులారా, ప్రియ శ్రోతలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న అందరూ కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, బుద్ధి ఏమిటి? ఈ బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి లేని వారు పరిస్థితి ఏమిటి? బుద్ధి ఉన్న వారి స్థితి ఎలాగున్నది? మనము పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను మనమే పరిశీలన చేసుకుందాం. ఇప్పటి వరకు ఒకవేళ బుద్ధి లేకుండా బ్రతికినట్లయితే మనము కూడా తప్పిపోయిన కుమారులాగా ఎన్నో అవమానాలు పొందిన వారిగా ఉన్నామేమో. బుద్ధి లేకపోవుట చేత వృద్ధిలోకి రాకోకుండా దేవుని నిందిస్తున్నామేమో. ఒకవేళ బుద్ధి కలిగినట్లయితే దావీదు గారిలాగా, దానియేలు గారిలాగా మనము కూడా ఘనతను సాధించేవారిగా ఉండేవేమో. ఆ బుద్ధి లేకపోవట చేత మన జీవితంలో కానీ మన బ్రతుకులో కానీ ఘనత లేకుండా పోయిందేమో. ప్రియులరా గమనించుదాము. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులరా, ఈ యొక్క బుద్ధి అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్న మనము ఆ బుద్ధి కలిగి బ్రతకవలసినదిగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా ఇప్పుడు బుద్ధి గురించి మనము తెలుసుకున్న మనము ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి అనే విషయాలు కూడా వాక్యములో రాయబడి ఉన్నవి. ప్రియులారా చూడండి, 3 విషయాలను చెయ్యాలని పరిశుద్ధ లేఖనము మనకి సూచన చేస్తూ ఉన్నది. మొట్టమొదటిది, బండ మీద ఇల్లు కట్టిన వానిలా బుద్ధిమంతునిలా జీవించాలి అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24-27 వచనాలు కనిపిస్తున్నది.
అక్కడ 24 నుంచి 27 వరకు చదివినట్లయితే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద కట్టిన ఇల్లు వర్షం వచ్చినా, వరదొచ్చినా, గాలొచ్చినా, తుఫాను వచ్చినా పడిపోదు. కానీ బుద్ధి లేని వారు ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క ఉపమానాన్ని మనము గమనించినట్లయితే చదువుదాము వాక్యాన్ని. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటిని కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు అని రాయబడి ఉన్నది. ఒకవేళ దేవుని మాటను వినుకోకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఇసుక మీద కట్టిన వారు ఎవరు అంటే బుద్ధి లేనివారు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన ఉరిసెను, వరదలొచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. ప్రియులరా గమనించండి, బుద్ధి కలిగిన వారు బండ మీద ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనము బుద్ధి కలిగిన వారిగా ఉన్నామా, బుద్ధి లేని వారిగా ఉన్నామా? మనలను మనమే పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని దేని మీద కట్టాం? మన ఆత్మీయ బ్రతుకు దేని మీద కట్టాం? గమనించండి ప్రియులారా. అందుచేతనే వాక్యం మాట్లాడుతున్నది, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి జీవించాలి అని వాక్యం మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. రెండవది కూడా మనం గమనించినట్లయితే, బుద్ధి గల కన్యకల్లాగా సిద్ధముగా ఉండాలి అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో ఆ యొక్క ఉదంతము లిఖించబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, 10 మంది కన్యకులను మనం గమనించినట్లయితే అందులో 5 బుద్ధి కలిగిన వారిగా ఉండి వారు దిగుబిటీలలో నూనెను సిద్ధము చేసుకుని పెండ్లి కుమారుడి రాక కొరకు సిద్ధముగా ఉన్నారు. అయ్యో వచ్చాక చూసుకుందాములే అని బుద్ధి లేని వారు సిద్ధముగా లేరు. మరి సిద్ధముగా ఉన్నవారు మాత్రమే ఆ యొక్క పెండ్లి కుమారుడితో లోపలకు ప్రవేశించాల్సినటువంటి అవకాశం దక్కింది. బుద్ధి లేని వారికి అలాంటి అవకాశము లేకపోయింది. కాబట్టి ప్రియులరా, మనము కూడా బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధముగా ఉండాలి అని వాక్యము మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది. మన నిజరక్షకుడు, మన లోక రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చేసరికి మనం సిద్ధంగా ఉంటున్నామా? సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? గమనించుదాం. మనము కూడా సిద్ధముగా ఉండాలి, బుద్ధిగల కన్యకల్లాగా అని వాక్యము మాట్లాడుతున్నది. మూడవది, స్వస్థ బుద్ధితో బ్రతకాలి అని తీతు పత్రికలో 2వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో రాయబడి ఉన్నది. ఏమిటి అందులో రాయబడిన మర్మము అంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఎలా బ్రతకాలంటే మనం స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాల. ఈ మనుషులకు నీతి తప్పిపోయారు, నీతి మాలిన పనులు చేస్తూ ఉన్నారు బుద్ధి లేని కారణము చేత. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే భయం లేదు ఈ మనుషులకు. అందుచేతనే ఆ యొక్క భయభక్తులు లేని కారణము చేత ఈ మనుష్యులు బుద్ధిని సంపాదించుకోలేకపోతూ ఉన్నారు. ఈ బుద్ధి లేకపోవటం చేత పాపం వైపు వారు పరుగులెడుతూ ఉన్నారు. ఈ బుద్ధి లేకపోవటం చేత పాపమే వారికి ఇష్టముగా కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. అందును బట్టి వాక్యము సెలవిస్తున్నది, నా ప్రియులారా, నా విశ్వాసులారా అనే వాక్యము మనందరితో మాట్లాడుతున్నది. ఏమనో తెలుసా? మీరు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఈ బుద్ధి గురించి మనం తెలుసుకున్న మనము ఎలా బ్రతకాలంటే, ఇప్పుడు బుద్ధిని సంపాదించుకుని ఆ బుద్ధి వల్ల మనము పొందేటువంటి ఆ యొక్క ప్రయోజనాలను మనము గమనించుకుని ఆ 7 రకాల ప్రయోజనాలు నీ జీవితంలో పొందాలనుకుంటే, ఆ 7 రకాల ప్రయోజనాలు నీ బ్రతుకులో చూడాలనుకుంటే నీవెలా బ్రతకాలంటే,
బండ మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిమంతునిలాగా జీవించాలి. బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధముగా ఉండాలి. స్వస్థ బుద్ధితో నీవు బ్రతకాలి. అంతేకాని నీ బ్రతుకు ఎందుకు పనికిరాని బ్రతుకుగా ఉండకూడదు. వాక్యము మనందరికీ అదే విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు బుద్ధి లేకుండా జీవించినట్లయితే ఆ బుద్ధిని కలిగి ఆ బుద్ధిని సంపాదించుకుని దేవునికి ఇష్టమైన వారిగా, దేవుని దీవెనలు పొందేవారిగా మీరందరూ ముందుకు కొనసాగాలని ప్రార్థనా పూర్వకంగా మీ అందరినీ వేడుకుంటూ ఈ యొక్క నా వాక్యమును ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యము మనందరి వెనుకడిలో దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.